అరే రే 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 మార్నింగ్ యాక్సిడెంటా పాపం. మంటలు జరిగినాయి, హెల్మెట్ పైన మంటలు జరిగినాయి. సుమారంటే ఒక యాక్సిడెంట్. అయ్యో చనిపోయినాడు. ఫాగ్ ల్యాంప్ది క్లాంప్ విరిగిపోయింటే ట్యాగ్ వేసినాం. డిస్ప్లే చూపిస్తుంది కదా, దీన్ని అసలు నమ్మకండి, చాలా ద్రోహం చేస్తుంది ఇది. ఇదే ఎట్లా పోతుందిరా మ్యాప్ ఇది. నుంచి 390లో చిన్న ఏబిసి ఇష్యూ వస్తే ఇంతసేపు పట్టిన టైం దాన్ని. ఎట్లా జరిగింది బ్రో ఈరోజు? అదొక మరి ప్రాణి సన్నివేశాలు. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మస్తు ఖుషి, మస్తు హ్యాపీలో ఉన్నా. ఎందుకంటే 5 months తర్వాత ఫైనల్గా ప్లాన్ మొత్తం అంతా సెట్ అయిపోయి, డేట్స్ అన్నీ సెట్ అయిపోయి ఈరోజు నైట్ బయలుదేరిపోతున్నాం. ఎక్కడికంటే ది గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ. కేరళ అంటే నాకు మస్తు ఇష్టం. 2015లో ఒక మూవీ వచ్చింది, ప్రేమ మూవీ. ఆ మూవీ చూసినప్పటి నుంచి కేరళకి ఎట్లా తిరిగిపోవాలని చెప్పేసి చాలా ఆశ ఉండే. అది 10 years తర్వాత ఇప్పుడు కుదురుతుంది. సో బైక్ అయితే ఫుల్ రెడీ అయిపోయింది. చిన్న ఇష్యూ ఉండే, అది కూడా సాల్వ్ చేసుకున్నాం. అది మనం వెళ్తూ మాట్లాడుతున్నాం దాని గురించి. అండ్ లగేజ్ మొత్తం సెట్ చేసుకున్నా. మెయిన్ లగేజ్ బ్యాగ్ అండ్ ఇది హైడ్రేషన్ బ్యాక్ ప్యాక్. ఇది వచ్చేసి ల్యాప్టాప్ ఉంది ఇందులో. అండ్ ఇది ట్యాంక్ బ్యాగ్. సో ఈసారి నేను థింగ్స్ చాలా క్యారీ చేస్తున్నా. అండ్ ప్రాపర్ రైడింగ్ గేర్ కూడా ఈసారి మొత్తం సెట్ అయిపోయింది. రైడింగ్ ప్యాన్ కూడా తీసుకున్నారు అయినది. అండ్ ఈ బాక్స్లో వచ్చేసి చిన్న మ్యాండేటరీ థింగ్స్ ఉన్నాయి, ఏమైనా ఎమర్జెన్సీ యూజ్ అవుతాయని చెప్పేసి పెట్టుకున్నా. చిన్న బోల్స్, ఫీజ్ అండ్ ఫేకి. సో ఈసారి నాతో పాటు ల్యాప్టాప్ కూడా క్యారీ చేస్తున్నా, ఎందుకంటే స్టోరేజ్ ఇష్యూ కోసం. ల్యాప్టాప్ ఉంటే స్టోరేజ్ మనం ఎప్పటికప్పుడు డేటా మొత్తం కాపీ చేసుకోవచ్చు. ఎందుకంటే గోప్రోలో 128 GB ఉంది. సో అండ్ గోప్రోస్ కూడా 2 ఉన్నాయి. ఒకటి వచ్చి గోప్రో 9, ఇది హ్యాండిల్ బార్ ఫిక్స్ చేస్తా. అండ్ నేను రికార్డ్ చేస్తుంది గోప్రో 10. సో నాతో పాటు రైడ్లో వస్తున్నది మసద్ ఫ్రమ్ కర్నూల్ అండ్ రెహమాన్ అండ్ దాను. అండ్ ఇంకొక అబ్బాయి గూడి నుంచి వస్తాడు, నబీ. బెంగళూరు నుంచి అమన్. డ్యూక్ 390 ఉంది, న్యూ మోడల్. అతను జాయిన్ అవుతాడు. సో వీడియోస్ ఏది మిస్ చేయొద్దండి అసలు. పర్ఫెక్ట్గా కూర్చోయింది. దీనిపైన ల్యాప్టాప్ బ్యాగ్ వస్తుంది. అండ్ ఆ ల్యాప్టాప్ బ్యాగ్ని ఇక్కడ ఈ హోల్డర్స్ ఉన్నాయి కదా, ఈ 4 holders, దీన్ని యూజ్ చేసుకుని టై చేసుకోవాలి. సో బైక్ అయితే ఫుల్ సర్వీస్ చేసి పెట్టేసిన, మొత్తం అంత కండిషన్లో ఉంది. అండ్ ఒక ఏబిఎస్ ఒకటి వర్క్ అవ్వట్లేదు, అది ఎందుకనేది నేను రైడ్లో చెప్తాను. సో ఇది వీడియోస్ అన్నీ మిస్ అవ్వద్దండి. మ్యాక్సిమం ఒక 4 to 5 days కాబట్టి వీడియోస్ ఎక్కువ వస్తాయి, మిస్ కావద్దండి. మ్యాక్సిమం మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తా. టైం 3:34 అవుతుంది. 3:34కి కర్నూలు స్టార్ట్ అయినాం. అండ్ ఫస్ట్ లాంగ్ బ్రేక్ వచ్చేసి బెంగళూరులో తీసుకోవాలనుకున్నాము, డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్కి. అండ్ ఇక్కడ హైదరాబాద్ చెస్ దగ్గర ఫ్రెండ్ మీట్ అవుతా అన్నాడు. వాడికి మీట్ అయ్యి ఇంకా డైరెక్ట్ నాన్ స్టాప్ గుత్తికి వెళ్ళిన తర్వాత గుత్తిలో ధను జాయిన్ అవుతాడు. ఇంకా అటు నుంచి బెంగళూరులో మళ్ళీ అమన్ అని ఒక అతను జాయిన్ అవుతాడు, న్యూ మెంబర్. అతను నార్త్ సైడ్ మొత్తం అన్నీ ట్రావెల్ చేస్తాడు, సౌత్ కూడా మొత్తం కంప్లీట్ చేస్తాడు. అస్సలు రాత్రి నిద్రనే పట్టలేదు. మహా అంటే తిప్పి కొడితే ఒక 3 hours పండుగంటాం అంతే. ట్రిప్కి వెళ్ళే ముందు రోజు నిద్ర పట్టిందంటే
వాడేంత దరిద్రుడు ఎవరు ఉండడు. ఎందుకంటే అసలు ఆ ఎగ్జైట్మెంట్ అనేది అసలు నిద్ర రానివ్వదు. ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు ఎర్లీ మార్నింగ్ అవుతుందా అని ఉంటుంది. సో మాకు కూడా నిద్ర లేదు అసలు. ఒక 3 hours ఏమో పడుకున్నాం అంతే. ఇంకా ఎగ్జాక్ట్గా 3కి లేసాం. 3కి లేసి హాఫ్ అన్ అవర్లో మొత్తం లగేజ్ అన్నీ మళ్ళీ టైఅప్ చేసుకొని స్టార్ట్ అయ్యేసరికి ఇంకా 3:30 అయిపోయింది. ధనగాడు ఫోన్ల మీద ఫోన్లు చేసి చంపుతున్నాడు. ఆల్రెడీ హైవేకి వచ్చి వెయిట్ చేస్తున్నాడంట. కర్నూలు చెఫ్ దగ్గర ఆగినాం. నేను హైదరాబాద్ చెఫ్ అని చెప్పాను కదా, చూసుకోకుండా డైరెక్ట్ వచ్చేసినాం ముందరికి. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ని మీట్ అయ్యాం. 4 members వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంత ఎర్లీ మార్నింగ్ మీట్ అవ్వడానికి వచ్చినారు. అంతే బండి పిచ్చి ఉంటే ఇట్లనే, ఇంకా బండి పిచ్చి ట్రావెలింగ్ పిచ్చి ఉంటే మనకి టైం తెలీదు, ప్లేస్ తెలీదు. హ్యాపీ, ఫుల్ హ్యాపీ. సో డైరెక్ట్ గుత్తిలో ధనగాడిని పికప్ చేసుకొని నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మ్యాక్సిమం స్ట్రెచ్లో ఆడడానికి ట్రై చేస్తాం బెంగళూరు వరకు. బాయ్ రేవంత్. రే మార్నింగ్ యాక్సిడెంటా పాపం? ఏంటి ఇప్పుడైందా ఏంటిది? లారీ బస్కి క్రాష్ ఇచ్చింది. ఇప్పుడైనట్లుంది. ఎస్, ఇప్పుడే అయింది. ప్యాసింజర్స్ కూడా అందరు ఇక్కడే ఉన్నారు. ఇంకా ఓలో బస్, ఇంకోటి వచ్చేసి కార్గో లారీ అనుకుంటా. ఈ నైట్ టైం చాలా జాగ్రత్తగా చూసుకొని పోవాలబ్బా. అయితే ఎక్కువ స్పీడ్ అయితే క్రూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది చాలా అంటే చాలా బడ్జెట్లో అయిపోవటం అనుకున్నాం ఈ ట్రిప్ని. అందుకే 90-80 మధ్యలోనే స్పీడ్ లిమిట్ పెట్టుకున్నాం. నేను కూడా నా బైక్ మైలేజ్ ఎంత వస్తుందో చూడాలా. మనోడు గుత్తి టోల్ గేట్ దగ్గర ఉంటా అన్నాడు, దాటేసి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడున్నారు అయ్యా? అక్కడ ఫ్రెండ్ కలిస్తే ఒక 1/2 hour లేట్ అయింది. ఎంత టైము? 5 అయింది. 4:30 చెప్పిన, 1/2 hour లేట్ అయింది అంతే. 2:30కి లేపినావు. మేమంతా ఇట్లా బైక్స్తో యూనియన్ అయిపోయి దాదాపుగా అంటే ఒక 5-6 months దాకా అవుతుంది. మళ్ళీ ఇప్పుడు అందరం రీయూనియన్ అయినాం. సో ఇక్కడ నుంచి మున్నార్ ఇంకా 681 ఉంది. మధ్యలో బెంగళూరులో ఒక స్టాప్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసుకొని అక్కడ ఇంకో బైక్ మీట్ అవుతుంది. 5:16 టైం. గ్లౌజ్ వేసుకున్నా, చిన్నగా చలి పెడుతుంది. ఇంతసేపు గ్లౌజ్ వేసుకోలే. రైడింగ్ ప్యాంటే కాస్త అన్కంఫర్ట్ ఉంది, కొత్తది కాబట్టి నాకు ఇంకా నా బాడీకి ఇంకా అడ్జస్ట్ కావాలి. అది కొంచెం అలవాటు అయిన వరకు కాస్త ఇబ్బంది ఉంటుంది. మనోడు లైట్లతో అదరగొట్టేసినాడు బండిని. జిమిక్ 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 జిమిక్.
ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్, సారీ ఫస్ట్ టీ స్టాప్ ఇది. కేరళలోపు ఎన్ని టీలు పడతాయేమో కడుపులో. టీ తాగడం అయిపోయింది. మంటలు జరిగినాయి, హెల్మెట్ పైన మంటలు జరిగినాయి. సుమారు అంటే ఒక 20-30 వరకు చచ్చిపోయినాయి. ముందర కొట్టేస్తుంటాం కదా. పెట్రోల్ కొట్టలేదు. ఇది కర్ణాటక బార్డర్ ఏమో అనుకున్నాం మేము. ఇంకా మనం కర్ణాటక ఎంటర్ కాలేదు. కర్ణాటకలో అయితే ఫ్యూయల్ ప్రైస్ తక్కువ ఉంటుంది కదా. 5 రూపీస్ తగ్గినా కూడా లాంగ్ డ్రైవ్లో కొంచెం సేవ్ అవుతుంది. ఒక 1 లీటర్ అయినా పెట్రోల్ అయినా మిగులుతుంది మొత్తం ట్రిప్ అంతా కలిపి. సో బడ్జెట్లో వెళ్దాం అనుకున్నాము, మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము. అదే ఎక్కువ దుబారు ఖర్చు చేయకుండా మ్యాక్సిమం పోతే పెట్రోల్కే పోతుంది. ఎప్పుడెప్పుడు కేరళ వస్తుందా, ఎప్పుడెప్పుడు కేరళ ఎంటర్ అవుదామా అని చెప్పి ఫుల్ యాంగ్జైటీ ఉంది నాకైతే. అరే సెకండ్ యాక్సిడెంట్. అయ్యో చనిపోయినాడు. నాకు తెలిసి రోడ్డు క్రాస్ అవుతుంటాడు, ఏదైనా బస్సు గుద్దేసింది పాపం. ఈ పెడిస్టైన్స్ కూడా చాలా ఇదిగా ఉంటారు, రోడ్ క్రాస్ అయ్యేప్పుడు సరిగ్గా చూసుకోకుండా పోతుంటారు. హైవే కదా. చనిపోయినాడు ముసలాయన. అరే ఇంతటితో ఆపండిరా, యాక్సిడెంట్స్ ఇంకా చూడకూడదు ఈ ట్రిప్లో. మనోడిది ఫాగ్ ల్యాంప్ విరిగిపోయింది. ల్యాంప్ అరే వెల్డింగ్ కూడా ఇచ్చింది కదా అది. అరే రే ఉన్నాయా ట్యాగ్లు? పెద్దగా ఉన్నాయి నా దగ్గర. ఇద్దునా గోల్డా తీసుకురా. ఇలాంటి తీసుకురాలేదా? వాట్ ద హెల్ మ్యాన్. సో ఫాగ్ ల్యాంప్ది క్లాంప్ విరిగిపోయింటే ట్యాగ్లు వేసినాం. ఎక్కడైనా కనిపిస్తే చిన్న వెల్డింగ్ టాక్లు వేపిస్తే సెట్ అయిపోతుంది అది. యువతలు కూడా లాస్ట్ టైం అట్లా పోయింటే మనోడు వెల్డింగ్ వేయించిన నిలబడింది. బండి వైబ్రేషన్కి కట్ అయిపోతుంది అది. సరే ఇంక ఇక్కడ నుంచి ఇంకో 1 అవర్లో బెంగళూరు కొట్టేస్తాం. పెట్రోల్ ఉన్న పాయింట్లన్నీ 0 అయిపోయినాయి. ఇప్పుడు ఎంటర్ అయినాం కర్ణాటకకి. ఇంకా 93 ఉంది బెంగళూరు. పెట్రోల్ బంకులు తొందర వస్తాయి, బాగుంటుంది. ఇప్పుడు తెలుస్తుంది మైలేజ్ ఎంత ఇచ్చిందో, నేను ఎంత డిస్టెన్స్ వచ్చినాను. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూయల్ రీఫిల్ చేస్తే ఎంత ఫ్యూయల్ పట్టింది దాన్ని బట్టి తెలిసిపోతుంది. 200 మీటర్స్లో ఉందంట, బోర్డు ఉంది ఇక్కడ. 200 మీటర్స్తో పెట్రోల్ బంక్.
ఏందయ్యా ఇదే 200 మీటర్స్ దగ్గర నయారా పెట్రోల్ బంక్ ఉందని చూపించింది బోర్డు ఒకటి. 200 మీటర్స్ కాదు 3 కిలోమీటర్స్ ఏమొచ్చినాం ఇంతవరకు పెట్రోల్ బంక్ ఏం అనిపించలేదు. మస్తు దాంట్లో నా దాంట్లో పెట్రోల్ తక్కువ ఉంది. ఇప్పటికైనా పెట్రోల్ అయిపోయి బండి అయిపోవాలా సచ్చాము ఇంకా టో చేసుకోలేక. ఈ రోజుతో మైలేజ్ ఎంత వస్తుందో తేలిపోతుంది నా బండి. ఈ డిస్ప్లే చూపిస్తుంది కదా, దీన్ని అసలు నమ్మకండి, చాలా ద్రోహం చేస్తుంది ఇది. ఒక్కొక్కసారి 28 చూపిస్తుంది, 29 చూస్తుంది. ఇప్పుడు చూడండి 23 చూపిస్తుంది. నేను స్పీడ్ కూడా ఎక్కువ కొట్టలే, 110, 90 ఇదే మెయింటైన్ చేసాం. అబ్బా దొరికినట్లుంది పెట్రోల్ బంక్. మనోడు స్టాప్ సిగ్నల్ ఇస్తున్నాడు. ట్యాంక్ ఫుల్, ఫుల్ ట్యాంక్. బెంగళూరు ఇంకా 35 కిలోమీటర్స్ ఉంది. స్ట్రైట్ పోతే బెంగళూరు సిటీలోకి పోతాం. ఈ ఫ్లైఓవర్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఈ లెఫ్ట్ తీసుకుంటే దేవనహల్లి, అటు సైడ్ నుంచి సేలం. సో దేవనహల్లి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసామనుకున్నాము. ఇక్కడ నుంచి మ్యాప్ పెట్టుకున్నాం, రూట్ ఎవరికి తెలీదు. ఇదే ఎట్లా పోతుందిరా మ్యాప్ ఇది. హైవేలోంచి గల్లీకి తీసుకొచ్చింది. కర్నూలు నుంచి బెంగళూరు హైవే వచ్చేసి నేషనల్ హైవే 44. ఈ హైవే వేరేది, ఇది వచ్చేసి 75 హైవే, నేషనల్ హైవే 75. అరే ఆపుతారు మళ్ళీ పోతారు కదరా. మంచి టిఫిన్ సెంటర్స్ వెతుకుతున్నాం కానీ దొరకట్లే ఈ లైన్లో. వెతకపోటీ కూడా ఒక 15 కిలోమీటర్స్ వచ్చింటాం. ప్లేన్ ల్యాండ్ అవుతుంది, మీకు కనిపిస్తుందా? ఎయిర్పోర్ట్ ఇక్కడే పక్కనే ఉన్నట్లుంది. మీకు కెమెరాలో కనిపిస్తుందా లేదో? ప్లేన్ అది అక్కడ పోతుంది, ల్యాండ్ అవుతుంది. కిందికి పోతుంది, ప్లేన్ కనిపిస్తుందా మీకు కెమెరాలో? ఇటురా. ఇట్లుందిలే, ఇట్లా పోవచ్చులే. ఓ 400 కిలోమీటర్స్ వచ్చినాం అంతే. మార్నింగ్ నుంచి టైం వచ్చేసి 5:30 అయింది. అడ్వెంచర్ 390లో చిన్న ఏబీసీ ఇష్యూ వస్తే ఇంతసేపు పట్టిన టైం దాన్ని. మనలో కూడా నిద్ర లేదంటే చిన్న పవర్ నాప్ వేసినారు. నేను 390 డ్యూక్ అమన్ బై కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నాడు. సరే ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ ఇప్పుడు ట్రావెల్ చేయాలి ఉన్నాం. ఎంతవరకు అయితే అంత బండి కొట్టేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ కొట్టాలనుకున్నాం. ఈ పాటికి మున్నార్ దగ్గర పోవాల్సింది. ఇంకా పోతూనే ఉన్నాం. ఇప్పుడు ఏం కాలేదు, లేట్ అయింది అంతే. ఇన్స్పైర్ బై ఎవరు అనుకున్నావు? అది రిటర్న్ కొట్టు. ఇది హలో ఇంపార్టెంట్గా అడుగుడు. టైం వచ్చేసి 11:30 అవుతుంది. మున్నార్ ఇంకా ఇక్కడ నుంచి 240 కిలోమీటర్స్ ఉంది. ఈ పాటికి మున్నార్ కొట్టేయాల్సింది మేము. అసలు మార్నింగ్ నుంచి ఏదేదో జరిగి మున్నార్ కొట్టలేకపోయినాం. ప్రజెంట్ సేలంలో ఉన్నాము. సేలంలో రూమ్ తీసుకున్నాం. బైక్స్ అన్నీ పార్కింగ్ చేసినాం. ఇక్కడ పార్కింగ్ బాగా దొరికింది బైక్స్కి.
సో ఎందుకు పోలేకపోయినామంటే ఆ ధను బైక్లో చిన్న ఇష్యూ వచ్చింది. ఏబిఎస్ది వైర్ ఎందుకో కట్ అయిపోయి మధ్యలో ఆగిపోయినాం. స్పీడోమీటర్ చూపిస్తలేదు, అది కట్ అయిపోయినందుకు. మళ్ళీ అక్కడ నుంచి బెంగళూరుకి పోయి బెంగళూరు నుంచి వైర్ తీసుకుని వచ్చి మనం ఇన్స్టాల్ చేసుకొని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినాం. దానికోసం చాలా లేట్ అయిపోయింది. ఉన్న టైం మొత్తం దానికే సరిపోయింది. 5 hours దాకా పట్టింది. సో మార్నింగ్ లేచి మళ్ళీ ఇక్కడ నుంచి 240 meters కొడితే మున్నార్ చేరుకుంటాం. సో రూమ్ తీసుకున్నాం. రూమ్ అయితే 450 rupees పడింది పర్ హెడ్కి. అండ్ స్విగ్గీలో ఆర్డర్ చేసాం ఫుడ్, ఈ టైంలో బయటికి పోలేమని. సో రూమ్ చూడండి ఎట్లా ఉందో చూపిస్తా. సో ఇది ఏసీతో అయితే 450, సార్ నాన్ ఏసీ అయితే 450, ఏసీతో అయితే 550 అని చెప్పినాడు. 100 rupees ఎక్కువ చార్జ్ చేస్తామని. వీడి పేరు మసాజ్, ఎప్పుడు నిక్కర్ ఉంటాడు. ఎట్లా జరిగింది బ్రో ఈరోజు? అదొక మరి రాని సన్నివేశాలు. అందరు నిద్రమోపులో ఉన్నారు. ఫుల్ టైర్డ్ అయిపోయారు అందరు. అవును బ్రో బ్రో కసకాయ మరాఠీ. సరే అందరూ ఫుల్ టైర్డ్ అయిపోయినాం. మళ్ళీ మార్నింగ్ లేచి 240 kilometers నాన్ స్టాప్ కొట్టేయాలి. కొంచెం బ్లాగ్ డే 1 చాలా డిస్టర్బెన్స్ ఉంది నాకు కూడా ఇదంతా జరిగినందుకు. సో డే 2 ఇంకా మంచిగా తీద్దాం, చూడండి, మిస్ అవ్వదండి. సో థ్యాంక్ యూ, గుడ్ నైట్.